తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతూ ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సాధారణంగా జూన్, జూలై నెలల్లో నారు పోసి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు నాట్లు వేయటం పరిపాటి. ఇప్పటికే నాట్లు పోసిన రైతాంగం నాట్లకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నారుమళ్లు పోసుకున్నారు. జులైలో, ఆగస్టు నెలల్లో నారు పోసుకున్న వారు నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు నాట్లు వేశారు. అయితే అధిక దిగుబడులు సాధించాలనే ఆతృతతో రైతులు విచక్షణారహితంగా ఎరువులను వేస్తుంటారు. అలాగే పురుగు మందులను విపరీతంగా పిచికారీ చేస్తుంటారు. దీంతో పురుగుమందు అవశేషాలు మిరపలో ఉండి ఎగుమతికి అవరోధంగా మారుతుంటుంది. కాబట్టి నాటు పెట్టే దగ్గర నుండి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన దిగుబడులను పొందవచ్చంటున్నారు లామ్ ఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. మనకేంటంటే సాంప్రదాయ పద్ధతిలో నారు 6 వారాల నుంచి 7 వారాల నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు 1 లీటర్ నీటికి 0.5 ml ఇమిడాక్లోప్రిడ్, 1 గ్రాము కార్బండిజియం కలిపిన నీటిలో నారును ఒక 5 నుంచి 10 నిమిషాలు ముంచి కనుక మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు, తెగుళ్ళ బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఈ నారు అనేది వేరు మడత పడకుండా ఉండేటట్లు జాగ్రత్తగా నాటుకోవాలి. ఎప్పుడైతే వేరు మడతపడిందో నాటేటప్పుడు అది మనకి మొక్క కుదురుగా నాటుకుంటుంది, కానీ కరెక్ట్గా మనకి కాయ దశలో మొక్క సడన్గా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి వేరు మడత పెట్టకుండా నాటుకోవాలి. ఒక్కొక్కసారి అకాల వర్షాల వల్ల అయితేనేమి, లేకపోతే పంట తయారీ లేకపోయినట్లయితే కొన్ని పరిస్థితుల్లో నారు వయసు పెరిగిపోతుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాతావరణం మబ్బుగా లేకుండా ఎండగా ఉన్న సమయంలో తలలు కత్తిరించి వేసి ఆ తలలు కొమ్మ ఎండు తెగులు రాకుండా లీటర్ నీటికి 3 గ్రాములు బ్లైటాక్స్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారు అనేది కొంచెం కుదురు పడుతుంది. ప్లస్ తర్వాత ఒక వారం 10 రోజులకి మళ్ళీ కొత్త చీర రావడం జరుగుతుంది. ఇట్లా తయారైన నారు కొంచెం దృఢత్వం కూడా పెంచుకుంటుంది. అప్పుడు మనకి ప్రధాన పొలం తయారైన తర్వాత నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా ముదురు నారు నాటుకునే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా షేడ్ నెట్లో పెంచిన నారు కూడా ఎక్కువగా రైతులు నాటడం జరుగుతుంది. అయితే ఈ షేడ్ నెట్లో నారు సాంప్రదాయ పద్ధతిలో కంటే కూడా మనకి షేడ్ నెట్లో నారు కొంచెం మొక్క దృఢ బాగుంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇండివిజువల్గా దానికి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది. పైగా మొక్క కూడా ఎప్పుడైతే మనకి ఈ షేడ్ నెట్లో పెంచడం వల్ల వాతావరణ ఒడిదుడులు లేకుండా పెరుగుతుంది. కాబట్టి మొక్క కూడా ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది. మనకి సాంప్రదాయ పద్ధతిలో అయితే హైబ్రిడ్కి 100 గ్రాములు పడితే ఇట్లా షేడ్ నెట్లో పెంచినప్పుడు మనకి 70 గ్రాములు విత్తనం సరిపోతుంది. మిరప నాణ్యతను, దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో పోషక యాజమాన్యం అత్యంత కీలకమైనది. ప్రాంతాలకు తగ్గట్లుగా నేలలను అనుసరించి ఎరువులను అందించాల్సి ఉంటుంది. సిఫారసు మేరకు మాత్రమే పోషకాలను అందించినట్లయితే చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపులో ఉంచే అవకాశముంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు కానీ, 1 నుంచి 2 టన్నుల వానపాముల ఎరువు కానీ, లేదా పశువుల ఎరువుతో వృద్ధిపరిచినటువంటి ట్రైకోడర్మా ఎరువును కానీ ఆఖరి దిక్కులో మనం వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ముఖ్యంగా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి 1 ఎకరం మిరప సాగు చేయడానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువు అవసరమవుతుంది. భాస్వరం పేరు ఏదైతే ఉందో అది ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ పెరుగుదలకి అవసరమవుతుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎరువులని సూటి ఎరువుల రూపంలో వేసుకున్నట్లయితే మనకి తక్కువ ఖర్చుతో మొక్కకు కావాల్సినటువంటి ఎరువులని మోతాదుని ఏమాత్రం మార్పు లేకుండా మొక్కకి సమానంగా అందించడం జరుగుతుంది. కాబట్టి భాస్వరం ఎరువు వచ్చేసరికి ఎకరానికి 150 కిలోల భాస్వరం ఆఖరి దిక్కులోను, నత్రజని, పొటాష్ ఎరువులని 4 దఫాలుగా మొక్క పెరుగుదలలో వీటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటి 4 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దిక్కులో 65 కిలోల యూరియా, 25 కిలోల పొటాషియం కనుక మనం ఆఖరి దిక్కులో వేసుకొని ఆ తర్వాత నాటుకోవాలి. అలాగే మొక్కకి దూరం నుంచి వచ్చినట్లయితే తేలికపాటి నేలలో అయితే సాల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు, సాల్లో ఉన్న మొక్కల మధ్య మొక్కకి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. అలాగే మనకి నల్లరేగడి భూముల్లో అయితే కనుక సాలికి మధ్య 75 సెంటీమీటర్లు, సాల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు
ఎత్తుకోవాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యకరమైన నారుని ప్రధాన పొలంలో నాటుకుంటామో ఎటువంటి ఒడిదుడులు లేకుండా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన ఆదిలాబాద్ రైతులకు ఇప్పుడు ముసురు టెన్షన్ పట్టుకుంది. పత్తి విత్తనాలు విత్తుకున్న మొదట్లో వర్షాలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతకు ఇటీవల కురుస్తున్న ముసురు పత్తి పంటకు తీవ్ర ఆటంకంగా మారింది. కలుపు విపరీతంగా పెరగడంతో అదనపు భారం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. పత్తి పంటకు ధీటుగా కలుపు పెరుగుతూ ఉండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పత్తి చేలలో నీరు నిలిచి మొక్కలు వాడిపోతున్నాయి. విడువని ముసురు కారణంగా మొక్కల ఎదుగుదల లోపించింది. వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 4.5 నుండి 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగుతోంది. అయితే పత్తి పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ ముసురు వాన అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 15 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతోని పత్తులు పెరుగుదల తగ్గిపోయింది. ఆ తర్వాత గడ్డేమో ఎక్కువ పెరుగుతున్నది. కలుపు తీయటానికి కూలీలు రేట్లు బాగా అడుగుతున్నారు. కాబట్టి ఇదివరకే ఒక 20,000 దాకా ఖర్చు అయింది కలుపు తీతకి. ఒక నెల నుంచి వర్షాలు కురవడం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ క్రిమి సంహారక మందులు కానీ కలుపు కానీ చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారడం వల్ల దానివల్ల పత్తి ఎదుగుదల అనేటువంటిది ఉండదు. దానివల్ల నష్టం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ప్రభుత్వం ఏదైతే మనకిస్తున్నటువంటి రైతు భరోసా విషయంలో కానీ ఇతరత్ర రుణమాఫీ విషయంలో కానీ కలుపులకు అందే విషయంలో డబ్బులు అందించే విషయంలో ప్రభుత్వం కొంత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదనేటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి ఉన్నది. పత్తి సాగులో ఇప్పటి వరకు రైతులు 1 ఎకరాకు 5 నుండి 6 వేల వరకు ఖర్చు చేశారు. ముసురు వల్ల పంటలో ఏపుగా పెరిగిన కలుపును తొలగించేందుకు అదనంగా మరో 3-4 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అయితే కూలీల సమస్య వేధిస్తోంది. మరోవైపు ఈ వర్షాలకు చీడపీడల బెడద కూడా ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం కలుపు పురుగులను అరికట్టేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుత పరిస్థితులలో వర్షాలు అడఫా కురవడం వల్ల కొంత కలుపు సమస్య అనేది కనబడతా ఉంది. మరి అంతర్కృషి చేయలేని పరిస్థితులలో ముఖ్యంగా కలుపు నివారణ అనేది చూసుకున్నట్లయితే పంట యొక్క 20 నుంచి 20 రోజుల దశలో ఈ యొక్క క్విజలోపాపిథైల్ 400 మిల్లీలీటర్లు, అదేవిధంగా పైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీమీటర్లు రెండింటిని కలుపుకొని 20 నుంచి 20 రోజుల దశలో ఉన్న పత్తి పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే అటు గడ్డి జాతి ఇటు వెడల్పాటి ఆకుల కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇదే 2 కలిపిన ప్రోడక్ట్ కూడా మార్కెట్లో హిట్వీడ్ మ్యాక్స్ రూపంలో దొరుకుతూ ఉంది. అది ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 రకాల గడ్డిని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడము, గాలిలో తేమ కూడా ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ ఈ ఒక 2-3 రకాల చీడపీడలు ఆశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిల్లీపీడ్స్ అనేవి పత్తి పంటలో గుంపులుగా రావడము, అవి తినివేస్తూ ఉన్నాయి. క్లోరోపైరిఫాస్ 50 EC 2.5 మిల్లీలీటరు లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకున్నట్లయితే ఈ యొక్క మిల్లీపీడ్స్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి కొంత వర్షం కురవక సడన్లీ అత్యధికంగా వర్షం కురవడం వల్ల ఈ యొక్క కాండపు కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ అక్కడక్కడ గమనించడం అనేది జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ముఖ్యంగా ఈ యొక్క కార్బండైజిమ్ ప్లస్ మ్యాంకోజేబు సాఫ్ రూపంలో దొరుకుతుంది. అది 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా టెబుకొనజోల్ ట్రైఫ్లూఆక్సిస్టోపిన్ నేటివో రూపంలో దొరుకుతుంది. అది 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి సాయిల్ ట్రెంచింగ్ చేసినట్లయితే ఆ తెగుళ్లను నివారించుకోవచ్చు. సో ఏదేమైనా కూడా ఈ ప్రాథమిక దశలో వచ్చే కీటకాలను తగు చర్యలు చేపట్టినట్లయితే పత్తి పంట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. అడుగంటిన నీటి జాడ, బీడు భూముల్లో రాతి గుట్టలు, పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు.
భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం చేయుతతో చేయి కలిపి కలిసికట్టుగా కదిలిన రైతులు ఇప్పుడు బంగారు పంటల్ని పండిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ, ఏ పంటలు పండిస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గిరిజన గ్రామాన్ని చూడండి. వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్లే మార్గ మధ్యంలో ఉంది. ఇక్కడ దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. వీరి జీవనమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గతంలో ప్రతి ఇంటిలో 10 నుండి 100 వరకు గోవులుండేవి. అయితే సంప్రదాయ పంటలు పండించడం, అవి కూడా సరిగ్గా పండకపోవడం, పశువుల మేపు కష్టంగా మారడంతో క్రమంగా పశు సంతతి అంతరించిపోయింది. జీవనోపాధి కోసం దగ్గరలోని పట్టణాలకు పనులకు వెళ్లేవారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకోవడంతో పంటల సరళి మార్చుకున్నారు. దీంతో వీరి జీవన స్థితిగతులు మెరుగయ్యాయి. ఈ పొలాలే గతంలో రాళ్లు రప్పలతో నిండి అక్కడక్కడ ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటల్ని నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశెనగ రకాల పంటలను సాగు చేసేవారు. ఈ భూములన్నీ ఇసుకతో కూడుకున్న ఏటవాలు నేలలు కావడం, వర్షాలు వస్తే పంటలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసేది. దీంతో శ్రమ, పెట్టుబడి వృధా అయ్యేది. రాను రాను అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు తలెత్తేవి. వ్యవసాయంలో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే 2016లో ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రాం కింద వికారాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ తండాను ఎంచుకుని వారి పంటల సాగులో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఇక్కడి రైతు అధిక దిగుబడులను సాధిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మీ చిలక భూమి మాకు వండేది రాగులు, సజ్జ, పజ్జొన్నలు పండేది. 2016లో వచ్చేసి ఐఆర్ యూనివర్సిటీ నుంచి సార్ వాళ్ళు వచ్చి దారూర్ మండలంలో రాంపూర్ తండా, ఒకటి గుర్దోట్ల, అంపల్లి, గట్టెపల్లి 4 ఊర్లకు దత్తత తీసుకొని సార్ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేపించి పంట మార్పిడి చేపించి మాకు 500 ఎకరాలు ఆముదం పంట వేయించారు. తర్వాత మార్పిడిలో K6 వచ్చేసి 30 మంది రైతులకు విత్తనం తయారు చేసుకోవడానికి K6 విత్తనం 30 బ్యాగులు ఇచ్చారు. 30 బ్యాగులతోని మినిమం ఒక 200 ఎకరాలు చేసుకున్నాము. మూడు సంవత్సరాలు చేసుకున్నాము. 3 సంవత్సరాలు చేసుకొని దాని తర్వాత మళ్ళీ వేరే రకం మార్పిడి చేసినాం. వేరే రకం అంటే వశిష్ట, తిరుపతి రకం, వేరే రకం తీసుకొచ్చి మళ్ళీ 40 మందికి విత్తన సాగు చేస్తున్నాం. విత్తన సాగు చేసుకొని మేమే ఈ వర్షాకాలంలో 50 ఎకరాలు 60 ఎకరాలు వేసుకొని రబీలో 400-500 ఎకరాలు మా విత్తనమే మేము చేసుకుంటున్నాము. మేము తాండూరు కానీ, మహబూబ్నగర్ కానీ, గద్వేల్ కానీ అక్కడ పోయి తెస్తే మాకు విత్తనము 12,000 నుంచి 14,000 ధర. ఎరువులు కూడా మేము ఫస్ట్ అలవాటు డిఏపినే వాడేది. ఈ సార్ వాళ్ళు వచ్చి సాయిల్ టెస్ట్ చేపించి వేరుశనగాయలు కానీ, కందిలో కానీ, పెసర్లలో కానీ ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మళ్ళీ వేరుశనగాయలేమో జిప్సం వాడే వల్ల మాకు లాభాలు ఎక్కువ వస్తుంది. మేము మినిమము K6 9 నుంచి 10 క్వింటల్ వచ్చింది. ఈ వశిష్ట వచ్చేసి 10 నుంచి 12 క్వింటల్, 14 క్వింటల్ కూడా వస్తుంది. దిగుబడి మంచిగా వస్తుంది. ప్రతిరోజు కూలీకి పోయేటోళ్ళము. ప్రతి వికారాబాద్ కానీ, తాండూరు కానీ మేము లేబర్ పనికి కూలీ చేసి బతికే వాళ్ళము. ఇప్పుడు ఎక్కడ లేకుండా ఇక్కడనే మాకు లాభాలు చాలా వస్తుంది, దిగుబడి. బీడు భూముల్లో బోర్లు వేసి ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించారు. రైతులందరూ ఇప్పుడు ఈ భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారు రూపొందించిన వశిష్ట వేరుశెనగ రకాన్ని ప్రతి రైతు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు. విత్తనాన్ని అభివృద్ధి చేసుకుని రబీలో ప్రధాన పంటగా వేయనున్నారు. మిగతా దిగుబడిని విత్తనంగా అమ్ముకుని అధిక ఆదాయం పొందేందుకు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్గా మా గ్రామంలో కంది పంట, ఈ వేరుశెనగ, ఈ లోకల్ విత్తనాలు, అలాగే బాగా రసాయన ఎరువులను బాగా వాడేవాళ్ళం ఇంతకుముందు గతంలో. అయితే మాకు హైదరాబాద్ నుంచి IIOR సైంటిస్ట్ సార్ వాళ్ళు మా గ్రామాలని దత్తత తీసుకొని
మా పంటల్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. మేము తర్వాత సార్ వాళ్ళ సలహాలతోని మేము ఆ సాయిల్ టెస్టులు చేయించుకొని తద్వారా మేము వాళ్ళ సూచనల సలహాలు పాటించి మా భూములకు తగ్గట్టు ఎరువులను మేము వాడాము. గతంతో పోలిస్తే మాకు దిగుబడులు కూడా చాలా వచ్చాయి, లాభాలు అనేది ఎక్కువగా వచ్చాయి. ఈ ఏడాది కొత్తగా మాకు సార్ వాళ్ళు వశిష్ట విత్తనాలని పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం 200 ఎకరాల వరకు ఆ విత్తనాలను చేసుకొని ఇప్పుడు సాగు చేస్తున్నాం. ఎకరానికి గతంలో చాలా తక్కువ దిగుబడి వచ్చాయి, ప్రస్తుతం అయితే 40 బస్తాల పైనే వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వేసిన దానికి రబీకి చూసుకుంటే 50 బస్తాల పైనే వస్తుంది. నేను అయితే ఒక 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేవాడిని. రమణారావు సార్ గారు విలేజ్ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఫస్ట్ ఒక సీడ్ ఇచ్చారు వేరేది. ఆ సీడ్ ద్వారా కొందరు వేసుకున్నారు రైతులు. దాని తర్వాత ఏమైందంటే ఆ సీడ్ మార్చిన తర్వాత వశిష్ట అనేది కొత్త రకం సీడ్ ఇచ్చారు. కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పుడు ఈ పంట అయిపోయేది వర్షాకాలం పంట, మళ్ళీ రబ్బీ సీజన్కి వచ్చేసరికి 400 నుంచి 500 ఎకరాల వరకు వేసుకున్నా. నాకైతే 10 ఎకరాల వ్యవసాయంలో పొలంలో వేస్తున్నాను ఇది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే ఆ 10 ఎకరాల్లో 2 లక్షలు మాత్రమే వచ్చేది క్రాప్. ఈసారి వచ్చేసరి 4-5 లక్షల వరకు పంట వచ్చింది మంచిగా. మాకు భూమి ఒక 10 ఎకరాల భూమి ఉంది, చిలక భూమి ఉండే సార్. అయితే 10 ఎకరాల్లో మేము ఇంతకుముందు సార్ వాళ్ళు ఏమో నాకు కొన్ని విత్తనం డెవలప్ చేయడానికి ఈ పల్లి ఇచ్చిండు సార్, వశిష్ట పల్లి ఇచ్చిండు. అయితే దానికి ఒక అర్ధ ఎకరం వేసిన తర్వాత నేను ఒక 9 ఎకరాల వరకు వేసినాము అదే విత్తనం. 9 ఎకరాలు వేస్తే నాకు 9 ఎకరాల్లో 123 క్వింటల్ దిగుబడి వచ్చినాయి. అంత దిగుబడి ఇంతకుముందు వేసినప్పుడు వేరే రకాలు వేసినప్పుడు ఎప్పుడు అంత దిగుబడి రాలేదు. సార్ చెప్పినట్టు నేను ఫాలో అయ్యి ఇట్లా సాగు చేసుకుంటే నాకు లాభం వచ్చింది, దిగుబడి వచ్చింది, డబ్బులు వచ్చినాయి నాకు కూడా. అందుకని నేను సార్ వాళ్లకు ధన్యవాదాలు. మూస పద్ధతిలో సంప్రదాయంగా పంటలు పండిస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. అందుకే మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుని శాస్త్రీయంగా పండిస్తేనే మంచి దిగుబడి, మార్కెట్లో కూడా అధిక ధర వస్తుంది. అయితే సాగు పద్ధతులు, పంటల వివరాలు మారుమూల పల్లెల్లో ఉండే రైతులకు అంతగా తెలియవు. అందుకే వ్యవసాయంలో ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచేందుకు భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ధారూరు మండలంలోని రాంపూర్, గురుదొడ్ల, అంపల్లి, గట్టెపల్లి గ్రామాలను దత్తతకు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతులు మార్చింది. పంట సరళిని మార్చి సాగు చేయిస్తుంది. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేలా చేయడమే కాకుండా వారి ఆర్థిక భరోసాకు బాటలు వేస్తోంది. 2017న మాకు ఐసీఆర్ నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ముఖ్యంగా రైతాంగానికి వాళ్ళకి ఏ విధంగా మనకు నికర ఆదాయం పెంచాలి, వాళ్ళకున్న ఆదాయం ప్రస్తుతం ఉన్న ఆదాయంతో సరిపోవట్లేదు, దానికి తగ్గట్టు సంస్థల్ని ప్రాజెక్ట్ ప్రపోజల్ కింద బిడ్డింగ్ చేయమని అడిగారు. ధరూర్ మండలం అనేది కొంచెం వెనుకబడిన ప్రాంతం. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోగ్రామ్ మనము వెనుకబడిన ప్రాంతాల్లో చేస్తే మనకు లాభం అనేది క్లియర్గా తెలుస్తుంది రైతాంగానికి. ఆ ఉద్దేశంతో ధరూర్ మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అందులో రాంపూర్ తాండా అనే ఒక గ్రామం. ఈవేళ మనం రాంపూర్ తాండాలో ఉన్నాము. ఫస్ట్ మేము చేసిన ఏమంటే సాయిల్ టెస్టింగ్ చేసాము. ఈ సాయిల్ టెస్టింగ్లో చూస్తే మనకు 4 గ్రామాల మొత్తానికి చేసేసాం. దీన్ని బట్టి మాకు అనిపించింది ఏమంటే ఓవరాల్గా మనకు భాస్వరం అనేది చాలా ఎక్కువ ఉంది. అక్కడక్కడ నత్రజని కొంచెం ఎక్కువ ఉన్నాయి, మామూలుగా మధ్య రకంగా నత్రజని ఉంది. దీని తగ్గట్టుగా ఏం చేసామంటే ప్రతి ఒక్క పంటకు ఏ రసాయన ఎరువులు వేయాలి అనేది ఒకటి డిసైడ్ చేసుకున్నాం. వేరుశెనగలో మనకు వీళ్ళకి ఈ యొక్క రాంపూర్ తాండాలో దాదాపు 250 నుంచి 300 ఎకరాల దాకా కేవలం మనకు వ్యాసంగంలోనే వేసేవారు. ఈ వ్యాసంగంలో వేసినప్పుడు వాళ్ళ ఇన్పుట్ యూస్ ప్యాటర్న్ చూసి వాళ్ళకు వచ్చిన వాళ్ళ యాజమాన్య పద్ధతులు గమనించి చూసినప్పుడు వాళ్ళు పెట్టే పెట్టుబడికి వాళ్ళకి మహా అంటే 6 నుంచి 8 క్వింటాలు ఎకరా కంటే ఎక్కువ వచ్చేది కాదు దిగుబడి. నికర ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మేము ఫస్ట్ ఇంటర్వెన్షన్ చేసింది అంటే K6 అనే వెరైటీని మనం కదిరి నుంచి తెప్పించి వాళ్ళకి మా సంస్థ తరఫున వాళ్లకు రైతాంగానికి 40 మందికి ఏమో విత్తనం తయారు చేసుకోవడానికి ఇచ్చాం రబీలో. రెండోది అంటే విత్తన శుద్ధి అసలు లేదు. ఆ తెగుళ్ళు నివారణ కోసమని ట్రైకోడర్మాతో మరియు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఎందుకంటే ఆల్రెడీ భాస్వరం ఇక్కడ మధ్యంతరంతో మీడియం టు హై ఉంది కాబట్టి మనం పిఎస్బి చేస్తే నేలలో ఉన్న ఫిక్స్డ్ భాస్వరాన్ని అది మన మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. తర్వాత దుక్కిలో ఇంతకుముందు ఇక డిఏపిను మరి యూరియా ఎక్కువ వేసుకునేటోళ్ళు,
సో మేము ఆ భూసార పరీక్ష రిజల్ట్స్ బట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు జిప్సమ్ దుక్కిలో మనకు 2 కట్టలు జిప్సమ్ కంపల్సరీ వేయించడం జరిగింది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కట్ట, కొంతమంది 2 కట్టలు కూడా మన భాస్వరం పద్ధతి, మన భాస్వరం స్టేటస్ బట్టి వాళ్ళు చేసుకునేవాళ్ళు. దీంతో ఏమైందంటే వాళ్ళకు ఉన్న ఉత్పాదికత మనకి 8 క్వింటాలు, 6 నుంచి 8 క్వింటాలు ఉన్నది దాదాపు 10 నుంచి 12 క్వింటాల దాకా ఎరికింది ఆన్ యావరేజ్. కొంతమందికి 14 వచ్చింది, కొంతమందికి 6, 7 కూడా వచ్చింది. ఎందుకంటే అది మళ్ళీ సాయిల్ టైపు వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉన్నది. సో దీంతో వాళ్లకు నికర ఆదాయం గ్రౌండ్నట్లో పెరిగింది. ఇది చేస్తూ పోతూ ఉంటే 2023లో ఒక కొత్త రకం TCGS 1694 వశిష్ఠ అనే రకము మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం వాళ్ళు రిలీజ్ చేసింది. అది ఇనీషియల్గా ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ స్టేజ్లోనే 1000 కిలోల కాయ తెప్పించాము. అది 40 మంది రైతులకు ఇచ్చాము. అది చేయడం ఏం చేసామంటే ఎండాకాలంలో మే ఎండింగ్లో ఎవరెవరికి నీళ్ళ వ్యవస్థ ఉన్నదో వాళ్ళతో ఇచ్చాము. ఆ విధంగా మనము 1000 కిలోలతో మనం మొదలైన ఈ యొక్క ఇంటర్వెన్షన్ ఇవాళ మీరు చూసారంటే ఇప్పుడు ఉన్న సమ్మర్లో దాదాపు ఎర్లీ ఖరీఫ్ అంటే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్ మీరు ఉంది, ఇంకో నెలలో హార్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు 50 ఎకరాల దాకా పెరిగింది. ఈ యొక్క ఇతరంతో మొన్న 23-24 రబీ సీజన్లో 400 ఎకరాల్లో దాదాపు 180 నుంచి 190 ఎకరాల దాకా మనం ఇచ్చిన రకమే వీళ్ళకు స్ప్రెడ్ అయిపోయింది. అంటే దీనికి ఏమైందంటే సెల్ఫ్ సఫిషియన్సీ సీడ్లో మనకు వచ్చింది. దీంతో ఏమంటే మనకు ప్రభుత్వం మీద కూడా మన భారీ తగ్గించాలని ఉద్దేశం. మా ఉద్దేశం ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ 50 ఎకరాలను వచ్చే ఏడాదికి ఒక 100 ఎకరాల దాకా తయారు చేయగలిగితే ఇదొక రాంపూర్ తాండ అనేది ఒక సీడ్ సెంటర్ లాగా మిగతా రైతులకి ఈ యొక్క వెరైటీతో సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు వీళ్ళకు ఆదాయం పెరగడమే కాకుండా పక్కన రైతులు కూడా ఈ ఇతరం అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఒక ఉద్దేశం ఆ యొక్క గ్రౌండెడ్ క్రాప్లో. సంప్రదాయ పంటలకు విరామం ప్రకటించి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలు పండించాలన్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రాంపూర్ తండా గిరిజన రైతులు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకలి సమర్పించి మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.